వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మార్నింగే నేను కిచెన్లో ఏం చేస్తూ ఉన్నానో టిఫిన్కి చూపిస్తూ ఉన్నాను. సో ఒక పక్క వచ్చేసి రైస్ పెట్టుకున్నాను రాగి ముద్ద చేద్దామని. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వంకాయ బజ్జీ చేస్తున్నానండి. సో వంకాయ బజ్జీ ఎవరికైతే తెలియదో చాలా సింపుల్గా చేసేసేయచ్చు. అండ్ రాగి ముద్దకి బెస్ట్ కాంబినేషన్, అసలు చాలా 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 బాగుంటుంది టేస్ట్ అయితే. సో చేయడం కూడా చాలా సింపుల్ అండి. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి నేను రాగి ముద్ద అని చెప్పాను కదా. సో రైస్ అంతా మనకి మంచిగా బాయిల్ అయిపోయినాక దానిపై నుంచి కొంచెం అలా రాగి పిండి వేసేస్తాను. సో రాగి పిండి వేసేసినాక కొంచెం అలా మనకి ఆవిరితోనే రాగి పిండి లైట్గా ఉడికిపోయినట్టుగా ఉంటుంది. సో దాని తర్వాత మనకి ముద్ద చేసుకుని ఒక సపరేట్ కర్ర ఉంటుంది, లేదంటే మనం పప్పు గుత్తితో అయినా రుద్దేసుకుంటే మనకి రాగి ముద్ద రెడీ అయిపోతుంది. అంటే రాగి సంగటి, దాన్ని ముద్దలా చేసుకుంటే రాగి ముద్ద అయిపోతుంది. అండ్ ఈ పక్క వచ్చేసి నేను వంకాయ బజ్జీ అని చెప్పాను కదా. సో చాలా సింపుల్ అండి వంకాయ బజ్జీ చేసుకునేది. జస్ట్ వంకాయలను అలా కట్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, టమాటా అండ్ కొంచెం చింతపండు, ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసేసుకుంటే ఉడకబెడితే సరిపోతుంది. సో అవన్నీ ఉడికిపోయాయండి. సో నేను పక్కకు తీసేసుకున్నాను. సో సేమ్ అదే గ్యాస్ స్టవ్ బర్నర్ పైన నేను ఇప్పుడు దోశ వేసేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ టిఫిన్కి రాగి ముద్ద చేస్తున్నాను, దోశ ఎందుకు అనుకుంటున్నారు కదా. సో నిన్ననే నేను దోశ చేశాను. సో కొంచెం పిండి మిగిలింది, జస్ట్ ఒక 1.5 2 దోశలు అవుతాయి అంతే. సో దానికోసమని ఇంకా మా బాబుకి దోశలు తినిపిద్దాము, అండ్ నేను మా హస్బెండ్ వచ్చేసి మార్నింగే ఇంకా రాగి ముద్ద తినేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో దానికోసమని మాకు వచ్చేసి రాగి ముద్ద అండ్ మా బాబుకి వచ్చేసి దోశ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే మనం దోశ ప్యాన్ పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్తో కొంచెం అలా రుద్దేస్తాం కదా, ఎందుకంటే దోశలు అనేది మంచిగా లేస్తాయి. అండ్ నాన్ స్టిక్కే కాబట్టి బాగానే వస్తాయి దోశలు. సో దానికోసమని ఇక్కడ పెట్టేశాను. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం హీట్ అవ్వనివ్వాలి. పెట్టగానే అస్సలు వేయొద్దు. కొంచెం అలా హీట్ అయినట్టుగా కొంచెం అట్లా పొగలు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది కదా. సో అప్పుడు దోశలు వేసేస్తే ఏంటంటే మనకి దోశలు కూడా బాగుంటాయి అండ్ ఈజీగా పైనకి లేస్తాయి కూడా. సో నేనైతే కొంచెం హీట్ అయినాక అలా ఆనియన్తో రుద్దేసుకుంటా ఉన్నాను. సో ఈ పక్క కూడా మనకి ఇంకా రాగి ముద్ద అయిపోవచ్చింది, కొంచెం అలా మంచిగా ఉడికిపోతే సరిపోతుంది. సో నీకు పిండి అని చెప్పాను కదా, కొంచెం మిగిలిందండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నిన్న వేసినప్పుడు దోశలు ఇంత మిగిలింది. సో దీంట్లోకి కొంచెమే పిండి ఉంది కదా అన్నట్టుగా నేను ఇంకా దోశని కొంచెం హెల్దీ వేలో చేద్దాం అన్నట్టుగా దీంట్లోకి నేను రాగి పిండి కలుపుదామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను మా హస్బెండ్ రాగి ముద్ద తీసుకుంటా ఉన్నాం మార్నింగే, బట్ మా బాబుకి దోశ అంటే ప్లెయిన్ దోశ అయితే ఏం బాగుంటుంది అన్నట్టుగా కొంచెం రాగి పిండి అలా కొంచెం చూసుకొని, అంటే మనకి కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే పిండి సరిపోతుంది రాగి పిండి కూడా. సో కొంచెం అలా వేసి లైట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో చాలా థిక్గా అయిపోతుంది కదా కన్సిస్టెన్సీ అనేది. సో దాంట్లోకి కొన్ని వాటర్, మరి ఓవర్గా వేయాల్సిన అవసరం లేదు. మనం దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ, సో అలా ఉంటే సరిపోతుంది. సో మా బాబు కూడా కొంచెం హెల్తీగా తింటే బాగుంటుంది అన్నట్టుగా సో నేను దీంట్లోకి కొంచెం రాగి పిండి కలిపేశాను. సో మీరు ఈ ప్లేస్లో రాగి పిండి అయినా కలపొచ్చు, ఇంకా ఎలాంటి మిల్లెట్స్ పిండి అయినా కూడా కలిపేసుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని డైరెక్ట్గా తీసుకోకుండా ఏదో ఒక ఫామ్లో అయితే తీసుకుంటున్నాం కదా. సో చాలా చాలా బాగుంటుంది. సో దీంట్లోకి మీరు ఇంకా సాల్ట్ ముందే వేసుకుంటే ఓకే, లేదు అంటే ఇప్పుడు మనం కొంచెం అలా మిక్స్ చేసుకొని కలిపేసుకుంటే బాగుంటుంది. సో మన దోశ ప్యాన్ హీట్ అయ్యేంతలోపు మనం ఇంకా ఈ పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఈజీగా దోశలు వేయచ్చు. అండ్ కొంచెమే మిగిలిందిగా పిండి అన్నట్టుగా, సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, సో కొంచెం హెల్తీగా తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఇలా వేసేస్తూ ఉన్నాను. సో ఇలా ఎప్పుడైనా మిగిలింది అనుకోండి, కొంచెం అట్లా హెల్తీ వేలో చేయడానికి ట్రై చేయండి. పిల్లలు కూడా కొంచెం హెల్తీగా తింటారు. అండ్ ఎప్పుడు రొటీన్ దోశలు కాకుండా కొంచెం అలా రాగి పిండితో అయినా, లేదంటే ఇంకా ఎలాంటి హెల్తీ పిండిలు చాలా ఉన్నాయి కదా, సో దాంతో వేసినా కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. అండ్ దట్టు హెల్తీ కాబట్టి పిల్లలకు పెడితే చాలా చాలా బాగుంటుంది. సో అప్పట్లోపు మన దోశ ప్యాన్ అనేది హీట్ అయిపోయింది కదా. సో ఇంకా నేను దోశ వేసేసాను. సేమ్ నార్మల్ దోశలాగే ఉంటుంది, పెద్ద టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉండదు, బట్ హెల్త్కి చాలా మంచిది కదా. సో దానికోసమని. అండ్ ఇక్కడ నేను ఇంకా రుద్దేశానండి. మనకి రాగి ముద్ద పిండి అంతా కొంచెం అలా ఉడికినాక ఆవిరిలోనే ఉడికిపోతుంది. సో దాన్ని కొంచెం రుద్దేసి ఇంకా ఒక్కసారి కొంచెం లిడ్ క్లోజ్ చేసేసి జస్ట్ 1 minute అలా ఉంచితే సరిపోతుంది, బాగా ఉడికిపోయింది. సో దాని తర్వాత మనం దింపేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ దోశ వేసాను కదా,
వేయగానే కదపకూడదు కదా, సో కొంచెం అలా ఆయిల్ పైన వేసేసినాక కొంచెం మనకి తెలిసిపోతుంది, అలా కొంచెం సైడ్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అంటే మన దోశ బాగా కాలిపోయినట్టుగా. మంచిగా ఫ్రై అయినాక ఈ పక్క కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ పక్క నేను తిప్పేశాను. సో దోశలు అనేవి ఇంకా మీ ఇష్టం, బట్ రాగి పిండితో అయితే మంచి మెత్తగా వస్తాయి, బాగుంటాయి దోశలు, చాలా 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 బాగుంటాయి. నాకైతే నార్మల్ దోశల కంటే రాగి పిండితో చేసే దోశలే చాలా చాలా హెల్తీగా ఉంటాయి, చాలా ఇష్టం కూడా, చాలా బాగుంటుంది. సో ఇలా దోశలు వేసేసి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారు, లేదంటే మనం తినిపించినా ఓకే, బట్ బాగుంటుంది. అండ్ ఈ పక్క వచ్చేసి ఇంకా బాక్స్ కోసమని రైస్ పెట్టేశాను. సో మళ్ళీ బాక్స్కి సపరేట్గా చేయాలి కదా. సో మరి బాక్స్కి కర్రీ ఏంటంటే ఇందాక చేశాను కదా వంకాయ బజ్జీ అని, సో అదే ఇంకా రైస్లోకి కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఇంకొక దోశ కూడా వేసేసాను, కొంచెం పిండి ఉందని చెప్పాను కదా, సో అంతే దోశ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చూపించేది ఏంటంటే అలా రుద్దేసుకున్న వంకాయ బజ్జీని మొత్తం తాలింపు వేసుకుంటే మనకు వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేస్తా ఉన్నాడు. సో ఈ ఫ్రూట్ వచ్చేసి కర్బూజా అండి, మనం మస్క్ మిలన్ అంటాం కదా, సో అది. మేమైతే ఇప్పుడు కొంచెం ఇక్కడికి షిఫ్ట్ అయినాక మాకు ఫ్రూట్స్ అనేది మంచి ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి. సో డైలీ ఈజీగా ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం. మాతో పాటు మా బాబు కూడా చిన్నప్పటి నుంచి అలవాటే అండి, ఫ్రూట్స్ కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు చేసాం. సో అన్ని ఫ్రూట్స్ తింటాడు. సో ఇక్కడ మా హస్బెండ్ కట్ చేస్తూ ఉన్నాడు. సో ఎలాగో మన వీడియోలో ఈ ఫ్రూట్ గురించి కట్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో పనిలో పని దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా చెప్తాను, వినండి. సో ఇది వచ్చేసి మనకి ఎప్పుడు అంటే ఎక్కువ సమ్మర్లో దొరుకుతుంది, బట్ ఇప్పుడు ఇంకా సీజన్స్తో సంబంధం లేకుండా ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తుంది కదా, ఇప్పుడు మాకు వింటర్లో కూడా దొరికేసింది. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇలా సీజనల్గా వచ్చినప్పుడు తీసుకోవాలి, బట్ ఇది ఎక్కువైతే సమ్మర్ ఫ్రూట్ కదా. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్, ఇంకా మనకి ప్రోటీన్స్, మెగ్నీషియము, పోలిక్ యాసిడ్, విటమిన్ ఏ అండ్ సి, సోడియము, కాల్షియము అన్నీ పుష్కలంగా ఉంటాయండి, చాలా 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 మంచిది. అండ్ దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా లేదంటే నార్మల్ పీపుల్ అయినా ఎవరైనా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ని తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చాలామంది వర్క్ బిజీలోనో లేదంటే ఏదో ఒక బిజీలో ఉండి సరిగ్గా నీళ్ళు అనేది సరిగ్గా అస్సలు తీసుకోరు, వాటర్ అనేది. సో వాటర్ మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఎప్పుడైనా చూడండి, మీకు గమనించే ఉంటారు, వాటర్ సరిగ్గా తీసుకున్న రోజు మనకు అప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది నెక్స్ట్ డే అనేది. సో వాటర్ సరిగ్గా తీసుకోలేదు అని అనుకున్నప్పుడు ఇలా వాటర్ కంటెంట్తో ఉన్న మంచి ఫ్రూట్స్ తీసుకుంటే చాలా చాలా మంచిది కదా. ఇవైనా లేదంటే ఆరెంజెస్, లేదంటే కీర దోస, లేదంటే వాటర్ మిలన్, అంటే సీజన్ బట్టి అలా తీసుకుంటే చాలా మంచిది కదా. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే దీంట్లో కొలెస్ట్రాల్ అనేది 0 కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ తక్కువ ఉంది కాబట్టి మనకు చాలా మంచిది. అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మంచిది. అండ్ వెయిట్ లాస్ ఎవరైతే అనుదాం అనుకుంటారో చాలా వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది స్నాక్స్ టైంలో తీసుకుంటే మన టమ్మీ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా ఉంటుంది. టమ్మీ ఫుల్గా ఉందంటే మనకు వేరేగా ఇంకేం తినాలనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి తింటే మనకి స్వీట్స్ తినాలనే ఆశ కూడా చాలా వరకు తగ్గుతుందంట. సో డెఫినెట్గా మీకు దొరుకుతుందంటే డెఫినెట్గా తినండి. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ తీసుకొచ్చిన స్వీట్స్ చూపిస్తూ ఉన్నాను. సో చెప్పాను కదా, స్వీట్స్ ఇలాంటివి తీసుకొచ్చినాడు అని అంటే ఫస్ట్ అయితే నేను మా బాబు ఎక్కడన్నా చూసి ఫాస్ట్గా వెళ్ళి లోపల పెట్టేస్తాను. మ్యాక్సిమం పేరెంట్స్ అందరు ఇలాగే ఉంటారు కదా, అంటే హస్బెండ్ తీసుకొస్తారు, బట్ మనకు మదర్గా ఎలా ఉంటుందంటే ఇలాంటి స్వీట్స్ ఏం అంత హెల్దీ కాదు కదా నిజం చెప్పాలంటే. సో ఇలాంటివి తినేసి మన మెయిన్ ఫుడ్ హెల్దీ ఫుడ్ తినకుండా ఉంటారేమో అన్నట్టుగా నేను ఫీల్ అవుతాను పర్సనల్గా. సో ఇవి రాగానే ఫస్ట్ అయితే ఆయన చూడకముందే లోపల పెట్టేస్తాను. తర్వాత ఎప్పుడైనా స్నాక్స్ టైంలో లేదంటే కొంచెం పిల్లలు కొంచెం చిరాకుగా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇస్తే బాగుంటుంది కదా. కొంచెం క్రాంకీగా ఉన్న పిల్లల్ని ఇలాంటివి ఇచ్చి మనం కొంచెం సెట్ చేయొచ్చు, బట్ ఇవేమి అంత హెల్దీ అస్సలు కావు. బట్ ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్న వాళ్ళైతే తప్పదు ఇంకా. సో ఏమేమి స్వీట్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి సోన్ పాపిడి చాలా మందికి ఇష్టం కదా. సో మా హస్బెండ్ ఫేవరెట్ స్వీట్ సోన్ పాపిడి అండ్ వేరే స్వీట్స్ కూడా తెచ్చారు. సో ఇవి కనిపిస్తే ఏంటంటే ఇంకా ఫుడ్ కూడా సరిగ్గా అస్సలు తీసుకోడు, ఇవే ఇంకా అయిపోయేంత వరకు దీని మీద యుద్ధం చేసేస్తాడు, ఇంకా ఇవి అయిపోయేంత వరకు తినాలన్నట్టుగా. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి కొబ్బరి స్వీట్ చాలా 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 బాగుంటుంది, అంటే ఫ్రెష్గా ఉంటుంది కొబ్బరి స్వీట్, చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత హల్వా ఉంటుంది కదా, అంటే మనము సోన్ పాపిడి కాకుండా ఏమంటారంటే మనకి స్మూత్గా ఉండే మైసూర్ పాకు ఉంటుంది కదా, సో అది చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత మనకి నార్మల్గా ఉండే బ్రెడ్ కేక్ అంటాం కదా, అంటే డ్రై బ్రెడ్ కేక్ ఉంటుంది కదా, సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత బిస్కెట్స్, అంటే డ్రై బిస్కెట్స్ నార్మల్గా ప్యాకెట్స్లో కాకుండా
మనకి కుక్కీస్లా ఉంటాయి సార్, అలా కుక్కీస్ ఉంటాయి కదా, సో ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ మన కళ్ళకి ఎంత తినాలి అనిపిస్తే మన బాడీకి అంత ఇదిగా ఉంటుంది. సో ఇవి ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించుకోవడమే చాలా చాలా మంచిది. బట్ ఎప్పుడైనా మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం ఇంకా తప్పదు. అండ్ పిల్లలకు కూడా వన్స్ ఇన్ వైల్ ఇస్తే తప్పేం లేదు, ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా. సో అప్పుడప్పుడు తింటే ఏం కాదులేండి. సో ఇవన్నీ కూడా ఎక్కువ దీంట్లో మైదా పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో మైదా మన బాడీకి అస్సలు మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అంటే తప్పదు, బట్ ఎప్పుడు అంటే కష్టమే. సో అంతే. సో దీని తర్వాత ట్రెండ్స్కి వెళ్ళాం. సో మీరు కూడా నాలాగేనా? సో ట్రెండ్స్కి వెళ్తే జస్ట్ నేనైతే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, లేదంటే ఇంకేమైనా కొత్త కలెక్షన్ ఉందా అనేది చూసేది ఫస్ట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన అందరికీ తెలుసు కదా, ట్రెండ్స్లోవే మనకి అజియో యాప్లో కూడా వస్తాయి అని. సో వాటిని మనం సర్చ్ చేసుకొని, కోడ్ ఉంటుంది దాన్ని సర్చ్ చేసుకొని చూస్తామని. బట్ ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు ఏ ట్రెండ్స్ అయినా అలాగే ఉందిలేండి. మెయిన్ అయితే మధుగిరిలో ఉన్న ట్రెండ్స్ అయితే మనం వెళ్తే మన వెనకాలే వస్తూనే ఉంటారు వాళ్ళు. అక్కడ మనం సేల్ చేసే సేల్ బాయ్స్, సేల్ ఉమెన్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా మన వెనకనే వస్తూనే ఉంటారు. ఒక్కొక్క కస్టమర్ వెనుక ఒక్కరు ఇద్దరు వస్తూనే ఉంటారు. అట్లీస్ట్ కలెక్షన్ చూసే లోపే మేడం ఇది తీసుకుంటారా, అది తీసుకుంటారా అని మన వెనకాలే పరిగెత్తుకుంటూనే వస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ప్రశాంతంగా అస్సలు షాపింగ్ చేయలేము. అట్లీస్ట్ ఏం కలెక్షన్ ఉన్నాయి అని ప్రశాంతంగా అస్సలు చూడనివ్వరు. సో అలాగే ఉంటుంది ట్రెండ్స్కి వెళ్తే. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.